టాన్సిలైటిస్ అని మనం ఎక్కువ మంది చూస్తుంటాము. పెయిన్ సివియారిటీ గాని ఎక్కువ ఉండడం వల్ల పిల్లలనేది చాలా ఇబ్బంది పడతారు. దీంతో పాటు కోల్డ్ డెవలప్ అయితది. దీంతో పాటు కంటిన్యూ‌గా కాఫ్ డెవలప్ అయితది. దీంతో పాటు కంటిన్యూ‌గా ఫీవర్ అనేది ఒక 4, 5 రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి టాన్సిలైటిస్ అనేది పిల్లల్లో సాధారణంగా ఉన్నా గాని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి టాన్సిలైటిస్ ఉన్నప్పుడు ఈ వాపున్నప్పుడు ఎక్కువ మంది సర్జరీకెళ్దాం అని తొందరపడుతుంటారు. ఒకవేళ సర్జరీ చేసినా మనకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. పిల్లలు రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి హోమియోపతిలో బెస్ట్‌గా మనకు బాబు యొక్క నేచరు ఇప్పుడు టాన్సిలైటిస్ వల్ల పడే ఇబ్బందులు, రిపీటెడ్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్, తర్వాత రిపీటెడ్‌గా వచ్చే ఫీవరు, దాని లక్షణాలను తీసుకొని మనం ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల టాన్సిలైటిస్ అనేది పక్కాగా మనము 100% ఖచ్చితంతోటి మనం తగ్గించవచ్చు. టాన్సిలైటిస్‌లో సాధారణంగా మనకెందుకొస్తుందంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షను. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండడం ద్వారా పిల్లలకు ఎక్కువ కంటిన్యూ ఆఫ్ ఫీవర్ అనేది 4, 5 రోజుల ఫీవరు, దీంతోటి కోల్డ్, కాఫ్ కంటిన్యూ‌గా కాఫ్ డే అండ్ నైట్ కాఫ్‌తో ఉండడము. నెక్కు దగ్గర తర్వాత దవడ కింద స్వెల్లింగ్ ఉండడము. దాని ద్వారా బాబు గాని, పిల్లలు గాని మామూలుగా తినడానికి ఇబ్బంది పడడం, తాగడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు ఉంటవి. బయటున్న ఐస్ క్రీమ్‌లు గాని, కూల్ డ్రింక్స్ గాని చాలా వరకు మనము అవాయిడ్ చేసుకోగలిగితే ఈ టాన్సిలైటిస్‌ను రికరెంట్ రాకుండా కూడా మనము కాపాడుకోవచ్చు.